ఉతికేసానక్క, మడత పెట్టి కబోర్డ్లు కూడా పెట్టాను. అయితే ఇప్పుడు అన్ని పనులు అయిపోయాయన్నమాట. నువ్వు ఇప్పుడు ఖాళీయేగా, దా వచ్చి నా కాళ్ళు పట్టు. అమ్మో అమ్మో అమ్మో, నా కూతురు రాసిన పనులు పెడుతున్నారుగా. ఏమైందమ్మా? ఏం లేదు అత్తయ్య, శ్రీలక్ష్మికి పని ఎలా చేయాలో నేర్పుతున్నాను. నువ్వే వస్తే నా కూతురు పని నేర్పడానికి. పని నేర్పితే తప్పేముందమ్మా? ఇలా అయితే నా కూతురు మీరు బతకనేవరు, మిమ్మల్ని ఇంట్లో తరిమేయాల్సిందే. నువ్వే వత్తువే మమ్మల్ని మా ఇంట్లో నుంచి తరిమేయడానికి. నీకెక్కడ ఇల్లు? ఇది నా కూతురు నేను పెట్టుకున్న ఇల్లు. అయినా రేపు తెలుస్తుంది ఎవరుంటారు ఎవరు పోతారు ఇంట్లో. ఏంటయ్యా దుర్గా ప్రసాద్ ఈ గోల? ఏంటండి ఇంకా వాళ్ళతో మాటలు? వాళ్ళు ముగ్గురు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఉంటే నా కూతురు బతకనేవరు. అదయ్యా తిరుపతిరావు, మీ అమ్మ మీ అన్నయ్య మీ వదిన ఈ ఇంట్లో ఉండకూడదు. అదే ఎలా కుదిరితే? నేను ఎక్కడుంటే మా వాళ్ళు అక్కడే ఉంటారు. ఏయ్, తెలివిగా మాట్లాడకు. నీకు నా కూతురు కావాలో వీళ్ళు కావాలో తెలుసుకో. అది కాదు మామయ్య. ఆగ్రా తమ్ముడు. సరే మామయ్య, మేమే వెళ్ళిపోతాం. నాకు కూడా కావాల్సింది ఇదే. ఈ కుటుంబాన్ని 2 ముక్కలు చేయాలనుకున్నాను, చేసేసాను.